15 ఏళ్ళ సర్వీస్లో అతి క్రిటికల్ పొజిషన్. ఎక్కువ అన్మ్యారీడ్ పిల్లలు అబార్షన్స్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. 8th మంత్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పొట్టే ఉన్న పెరుగుతూ ఉంటే యాసిడిటీ ఉందని, గ్యాస్ ఉందని, తింటున్నాను కదా లావైపోయానని ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అబ్బా నేను ప్రొటెక్షన్ వాడేస్తాను, నాకు అసలు ప్రెగ్నెన్సీయే రాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి అవేర్నెస్ లేకపోవటం. మామూలుగా ఇప్పుడు అబార్షన్స్ బాగా చేసుకుంటారు కదా, కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ మాత్రం సివియర్గా వస్తాయి కదా. ప్రాణం పోయే వరకు కూడా వెళ్ళొచ్చు. అబార్షన్స్ని అస్సలు ఈజీగా తీసుకోకూడదు. అమ్మాయి అబ్బాయి వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. మేడం ఇది ఫస్ట్ టైం కాదు మేడం, ఇంతకుముందు ఒక 6 అయ్యాయి అన్నాడు. అబార్షన్సా? అసలు ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం. మమ్మల్ని మనుషుల్లా చూడండి చాలు. నార్మల్ డెలివరీ అయితే డబ్బులు రావు కాబట్టి గైనకాలజిస్టులు సిజేరియన్ చేసేస్తారు అనుకుంటారు. ఏంటి రీజన్, ఎందుకు చేశారు, కారణం ఉండే చేసుంటారు కదా అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసలు డాక్టర్కి ఇస్తున్నారు ఈ రోజుల్లో. నీ గోల్ నార్మల్ డెలివరీ అయినా బేబీ ఎలా ఉన్నా పర్వాలేదా? సో ఇక్కడ నన్ను కదా విలన్లా చూశారు. ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు బాధ చేస్తుంది. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తారు. ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే అండి, డాక్టర్ నవ్వుతూ ట్రీట్మెంట్ ఇస్తే ఆ పేషెంట్కి కొండంత ధైర్యం వస్తుంది. అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే అండి, ఒక్క కాల్తో డాక్టర్ రియాక్ట్ అయిపోయి ఎంత అలర్ట్గా సర్జరీ చేయాలంటే అది చిన్న విషయం కాదు. అందుకే డాక్టర్లను దేవుళ్లతో సమానం అంటారు. మమ్మల్ని దేవుళ్లతో పోల్చకపోయినా పర్లేదు, కానీ ఒక మనిషిగా గుర్తించండి అంటున్నారు మన మహాలక్ష్మి. తన దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ని ఒక బిడ్డలాగా, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు. అందుకే తన ట్రీట్మెంట్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. తనే అండి ఇవాల్టి సుమన్ టీవీ మహాలక్ష్మి, గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్ప ఫ్రమ్ వైజాగ్. నమస్తే అండి. నమస్తే శిల్ప గారు, నేను ఆల్రెడీ ఈ మహాలక్ష్మి గురించి నేను చెప్పా. అంటే మీ లైఫ్ అంతా చాలా కూల్గా వెళ్తుంది, ఆడుతూ పాడుతూ. అంటే ఏ బాధలు వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా నాకేమీ లేవు అని కూల్గా ఉండగలుగుతున్నారు. ఫస్ట్ శిల్ప గారి బాల్యం గురించి తెలుసుకోవాలనుంది. ఇంత హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. హ్యాపీనెస్ అన్నది ఒక మనిషి పర్స్పెక్టివ్. ఒకళ్ళు ఇంత ప్రాబ్లంకే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు, ఒకళ్ళు పెద్ద ప్రాబ్లంని కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ఒక మనిషి 100% హ్యాపీగా ఉంటారని కాదు, ఎప్పుడు కూడా సాడ్గా ఉంటారని కాదు. మనం మన లైఫ్లో ఎదురైన సిచ్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు చెప్పినట్టే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అమ్మ నాన్న, తమ్ముడు, ఇప్పుడు హస్బెండ్, ఇన్లాస్ అందరూ చాలా బాగా చూసుకునేవాళ్ళే. అలా అని లైఫ్లో ఎప్పుడు కష్టాలు లేవు అని కూడా కాదు. మా చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగాను. 7 కజిన్స్ అందరం ఉండేవాళ్ళం కలిసి. పూర్ పీపుల్ అని చెప్పాం కానీ కొంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదా ఇదివరకు రోజుల్లో. సో అంత యాడిక్వేట్గా ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ అంటే మరీ ఎక్కువగా అలా ఇప్పుడున్నట్లయితే ఉండేది కాదు. సో పల్లెటూరులోనే చదువుకున్నాను 6th క్లాస్ వరకు, 6th 7th క్లాస్ వరకు. తర్వాత తెలుగు మీడియంలోనే చదువుకున్నాను నేను 10th క్లాస్ వరకు. తర్వాత సడన్గా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అవటం, ఆ ట్రాన్సిషన్ కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత మళ్ళీ MBBS అడ్మిషన్కి, తర్వాత మళ్ళీ MBBS అంతా PG అడ్మిషన్కి. ఎవరి లైఫ్ స్మూత్గా ఉంటుందని అనను, కానీ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే మనకి చిన్న చిన్న కష్టాలు ఎదురైనా కూడా మనం ఓవర్కమ్ చేయగలం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కొంతమందికి ఇన్హరెంట్గా నేచర్ ఉండొచ్చు, ఏ కష్టమైనా ఫేస్ చేసే యాటిట్యూడ్ ఉండొచ్చు. అందరూ ఒకలా ఉండరు కదా. సో ఇది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పెంచాలి. కష్టం తెలియకుండా పెంచాను నేను అని గొప్పగా ఫీల్ అవుతారు చాలామంది. దట్ ఈస్ నాట్ రైట్. రియాలిటీ తెలియాలి. పిల్లల పెంపకం నుంచి కూడా మనం అది వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడు రేపు పొద్దున ఒక కష్టం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకుని నిలబడగలుగుతారు. సో అన్నిటికీ నిజంగా తట్టుకునేలా పేరెంట్సే పెంచాలి. అండ్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వటము, కెరియర్ టేక్ ఆఫ్ అవ్వటము, ఒక హాస్పిటల్ పెట్టుకోవడము, ఈ సిచ్యుయేషన్లో ఉన్నాను. బట్ ఇది ఎప్పుడూ లేదు కదా, దీనికి ముందు స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్నవి ఇవి.
కనిపించిందే నిజం అనుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు మనం నవ్వుతూ ఒక పిక్చర్ పెట్టాం అనుకోండి, అబ్బా వీళ్ళ లైఫ్లో మొత్తం హ్యాపీనెస్ ఉంది అనుకుంటారు, ఏం కష్టాలే లేవనుకుంటారు. కానీ మనకు తెలియదు కదా, ఇప్పుడు మీకు నేను నవ్వుతూ కనిపిస్తున్నాను, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలియదు కదా. సో కనిపించినంత నిజం కాదు. ఎవరు కష్టం ఫోటో తీసి పెట్టుకోరు కదా సోషల్ మీడియాలో. పెట్టుకుంటావా? మనం ఏడుస్తూ అని ఫోటో తీసి పెట్టుకోం కదా. సో ప్రతి మనిషి హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి కష్టాలు లేవు, నాకే కష్టాలు ఉన్నాయి. ఆ విక్టిమ్ మైండ్ సెట్ అనేది మాత్రం నాకు నచ్చదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక లేడీని నేను ట్రీట్ చేశాను, మేబీ 1 year అయినట్టుంది. చాలా మందిని పేషెంట్స్ని చూస్తాం కదా, అన్ని గుర్తుండవు, బట్ కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండిపోతాయి. ఆవిడ ఏంటంటే చాలా దీనమైన స్థితిలో ఉన్నాను, నేను చాలా హెల్ప్లెస్ అని చాలా వీక్గా వచ్చారు. ఏమైందమ్మా అంటే, ఇక్కడ ఇంత దెబ్బ ఉంది. ఏమైందమ్మా అంటే, మా బాబు కొట్టేశాడమ్మా నన్ను అని చెప్పాడు. ఏం చదువుతున్నాడు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న బాబు 40 ఏళ్ల తల్లిని కొట్టడం ఏంటి, ఎందుకు అలా అయింది అంటే, ఏం చేస్తావమ్మా నా పరిస్థితే అంత, నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, మరి హస్బెండ్ లేనప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, ఇలాగే కదా ఉంటారు, ఎందుకు ఉండాలి, అదే కదా, ఎందుకు ఉండాలి, మిమ్మల్ని మీరు నేను పెథటిక్, నాకు చేత కాదు, నేను ఇంతే అని మీరు యాక్సెప్ట్ చేసి మీరు ఒక వీక్ ఉమెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే మనకి ఎక్కడ రెస్పెక్ట్ దొరకదు, ఫ్యామిలీలోనూ దొరకదు, బయట దొరకదు. సో ఆ విక్టిమ్ మైండ్ సెట్ అనేది ఉండొద్దు అంటాను నేను. కష్టాలు ఎవరికైనా ఉండొచ్చు, నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది 3 ఏళ్ల క్రితం, అది ఓవర్కమ్ అయింది, రేపు పొద్దున వస్తుందేమో ఏమో, అలాంటి లైఫ్ ఆపేయలేం కదా. అయ్యో నాకే ఎందుకు ఇలా వచ్చింది అని ఉండిపోతే ముందుకెలా వెళ్తాం, ముందుకెళ్ళలేం కదా. అంటే గైనకాలజిస్ట్ డాక్టర్ కాబట్టి రకరకాల కేసెస్ చూసింటారు శిల్పా గారు. 15 ఏళ్ళ సర్వీస్లో అతి క్రిటికల్ పొజిషన్ మీరు ఏది చూసి చాలా బాధపడి ఎమోషనల్గా, అంటే మీరు ఇందాక అన్నారు అలాంటి ఎమోషన్స్ మీకున్నాయి, బట్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక బిడ్డగా మీరు ట్రీట్ చేయాలి, మీరు తల్లులే బిడ్డగా ట్రీట్ చేసి ఇది క్రిటికల్ పొజిషన్ నుంచి మీరు వాళ్ళని బయటికి తీసుకొచ్చి, ఇది నాకు చాలా హ్యాపీ ఇచ్చింది ఈ కేస్ అన్నది ఏముంటుంది, మీకు అన్ని హ్యాపీ మూమెంట్సే ఉంటాయి అందులో. ఎగ్జాక్ట్లీ అందులో ఏదైనా ఒక్కటి ఇంకా క్రిటికల్ అంటే ఇంకా మనం కొన్ని కేసెస్ హ్యాండ్ వదిలేస్తారు. బై డిఫాల్ట్ గైనకాలజీలో అవుట్కమ్ అనేది గుడ్డే ఉండాలి. ఒక న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీనో హార్ట్ సర్జరీనో ఒకవేళ ఫెయిల్ అయింది, లేకపోతే ఇంత రిస్క్ ఉంది ఫెయిల్ అవడానికి, లేకపోతే పేషెంట్ డెత్ అవడానికి హై రిస్క్ కేసెస్ ఉంటాయి. బట్ గైనిక్లో అవుట్కమ్ హ్యాస్ టు బి గుడ్. ఎందుకు, ఏదో డెలివరీకి వస్తారు, లేకపోతే యూట్రస్ రిమూవల్ సర్జరీస్కో, ఓవేరియన్ సిస్ట్ రిమూవల్ సర్జరీస్కో ఇలాంటి వాటికి వస్తుంటారు. సో అవుట్కమ్ అనేది ఎప్పుడు కూడా బాగా ఇట్ హ్యాస్ టు బి గుడ్. సో ప్రతి కేసులోనూ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు డెలివరీస్ కాకుండా ఇంకేమన్నా క్రిటికల్గా హ్యాండిల్ చేశారని, మీరు అలా అనుకుంటున్నారు కదా. కానీ ఒక లేడీకి చైల్డ్ బర్త్ అనేది ఎన్నిసార్లు వస్తుంది, 1 or 2 అంతే కదా. సో ప్రతి ప్రెగ్నెన్సీ ప్రెషియస్, ప్రతి లైఫ్ ప్రెషియస్. సో ఏ కేసు హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఆ బేబీ డెలివరీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో నాకు కూడా అంతే ఆనందం ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి అంటే, ఎక్కువ అన్మ్యారీడ్ పిల్లలు అబార్షన్స్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే ఇమాజిన్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే అది అమ్మాయిది ఒక్కదాని తప్పు కాదు కదా. కరెక్ట్. మరి ఎవరైనా అబ్బాయి గురించి మాట్లాడతారా, నువ్వేం చేస్తున్నావు, నీకు పీరియడ్ రాకపోతే టెస్ట్ చేసుకోవాలి కదా, ఆ మాత్రం తెలీదా అని అనేస్తారు ఈజీగా కదా. పేరెంట్స్కి చెప్పుకోలేదు, సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, అది చేసిన మనిషి కనపడ్డు ఆ టైంలో, నువ్వే ప్రపంచం అంటాడు, ఆ మనిషి కనపడ్డు, ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి. అలాంటి మనిషి వచ్చినప్పుడు నేను కూడా అదే అంటే ఏమైపోతుంది అమ్మాయి. సో ఇలాగ ఒక అమ్మాయి వస్తే నేను ఏమీ జడ్జ్ చేయలేదు, అమ్మాయిని ట్రీట్ చేశాను, పంపించేశాను. వెళ్ళిపోయేటప్పుడు కాళ్ళు పట్టేసుకుంది ఓపీలో. మరి అంతే కదా, అంత ఎమోషనల్ అయిపోయింది. ఈజ్ ఇట్ ఎ బిగ్ థింగ్? నో, ఇట్స్ జస్ట్ అన్ అబార్షన్. బట్ ఈజ్ ఇట్ ఎ బిగ్ థింగ్ ఫర్ ద లేడీ? ఎస్ ఇట్ వాజ్ కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక పెళ్లి కాని అమ్మాయి మీ దగ్గరికి అంటే ఏ మంత్లో మీ దగ్గరకు వస్తారు? చాలా రకాలు చూస్తాము. 7th month లో కూడా వస్తారు. 7th month 8th month వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు తెలియదు, అది ఎలా తెలియకుండా ఐడెంటిఫై చేయకుండా, అంటే అది అంత ఈజీ. ఇప్పుడు 1 month డేట్ రాలేదు అన్నప్పుడే, అంటే పీసీఓడి ప్రాబ్లం అది ఉంటుంది కదా కొంతమందికి, వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. వాళ్ళకి 3 months 4 months పీరియడ్ రావటం అనేది వాళ్ళకి నార్మల్ ప్యాటర్న్. అలా అనుకుని వాళ్ళు రారు. కొంతమంది ఏమనుకుంటారు, బేసిక్గా అంత నోటీస్ చేసుకోరు బాడీలో ఏ చేంజెస్. పొట్ట ఏమైనా పెరుగుతూ ఉంటే యాసిడిటీ ఉందని, గ్యాస్ ఉందని, లేకపోతే
తింటున్నాను కదా లావ్ అయిపోయానని ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మూడో కేటగిరీ కాండం ఏదో వాడేసి అబ్బా నేను ప్రొటెక్షన్ వాడేస్తాను నాకు అసలు ప్రెగ్నెన్సీయే రాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కాండం వాడినా కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా 14 to 15% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది కాండంకి. ఇదంతా కొంత అవేర్నెస్ లేకపోవటం వల్ల. అండ్ చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు. ఈవెన్ నర్సెస్ కూడా కొంతమంది 5th month 6th month డిటెక్ట్ అయ్యి వస్తారు. నర్సెస్ కూడా ఇట్స్ జస్ట్ బ్యాడ్ లక్. అంటే ఒకటి అవేర్నెస్ లేకపోవటం అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా లేదు కదా, అంత ప్రివలెన్స్ లేదు కదా మన దగ్గర. ఇంట్లో వాళ్ళు మాట్లాడరు, వీళ్ళేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తెలుసుకుందామని అనుకోరు. ఆ అబ్బాయికి నాలెడ్జ్ ఉండదు, అమ్మాయికి నాలెడ్జ్ ఉండదు. కాకపోతే అన్ఫార్చునేట్లీ సఫర్ అయ్యేది అమ్మాయే కదా. సో ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు, వాళ్ళకి తెలియకుండా ఏ 7th month 8th month వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయనీకి లేదు, ఏమి చెయ్యలేరు, లీగల్ గా కూడా ఏమి చెయ్యకూడదు. షీ హ్యాస్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ టిల్ టర్మ్ వరకు కంటిన్యూ చేసి డెలివర్ చేయాలి బేబీని. అది ఎలా మరి? మీరు తల్లికి ఎలా అంటున్నారు మరి? బిడ్డకి బిడ్డ ఏం తప్పు చేసింది? డెలివరీ అయిన తర్వాత బిడ్డ ఏం తప్పు చేసింది? 7th month 8th month మీరు ఎలాగ టెర్మినేట్ చేసేసుకుందాం అనుకుంటారు? అప్పటి వరకు అసలు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. అక్కడ తప్పు చేశారు. ఎర్లీగా డిటెక్ట్ చేసుకోకపోవడం ఇంకొక తప్పు. మీరు డిటెక్ట్ చేసిన తర్వాత మీ స్వార్థం కోసం 7th month 8th month డెలివరీ చేసేసి పడేస్తాను అంటే దట్ ఈస్ నాట్ రైట్. అందుకనే అంటాను అవేర్నెస్ ఉండాలి అని. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వెనక రీజన్ కూడా అదే. సో శిల్పా గారు, మామూలుగా మన ఆడవాళ్ళకి ఏంటంటే ఏదన్నా పండగ వస్తుంది, ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి, లేకపోతే మాకు తొందరగా అర్థమైపోయింది ఏమడుతున్నారు. ఆ పిల్స్ ఒకటి యూజ్ చేస్తాం హెల్త్ వైజ్, ఎంత పీరియడ్ వద్దు అని వద్దు అనేసి ఆ డేట్ ని డిలే చేయాలి. మనకి ఇష్టం వచ్చినప్పుడు డేట్ రావాలి, దాని ఇష్టం వచ్చినప్పుడు మనం ఉండొద్దు. సో అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అమ్మాయిలు? పీరియడ్ అన్నది కూడా నార్మలే కదా. వై షుడ్ యూ యూజ్ పిల్స్ టు పోస్ట్పోన్ ద పీరియడ్ కదా. ఇంక గుడికి వెళ్ళకూడదు అంటారు. నాకైతే అది నమ్మకం లేదు. నేను ఈ రోజు వరకు నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఒక్క రోజు కూడా పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్ వేసుకోలేదు. నేను పేషెంట్స్ కూడా అదే చెప్తాను, వద్దు అని చెప్తాను. అయినా కూడా వినకుండా కొంతమంది అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఏ అవసరం వచ్చినా మింగేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ దీని గురించి చెప్పండి, నేను ఒక స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఆ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక 8th class అమ్మాయి అడిగింది నన్ను, మేడం పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి పిల్స్ వేసుకుంటారు కదా, అది వేసుకోవచ్చా అని. అసలు 8th class అమ్మాయికి అది ఎలా తెలిసిందన్నది నాకు అర్థం కాలేదు. అంటే అంత ఎక్కువగా ఇంట్లో వాళ్ళంతా దాన్ని అబ్యూస్ చేస్తున్నారు. సో ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ అన్న రీజన్ కోసం ఆ పిల్ని డిజైన్ చేయలేదు. వి ఆల్ ప్రాక్టీస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఒక టాబ్లెట్ ఇవ్వాలి అంటే అది ఎందుకు ఇవ్వాలి, దానికి ఈ కండిషన్స్కి ఈ టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయాలని ఉంటుంది. ఎక్కడ కూడా మెడికల్ సైన్స్లో పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఈ టాబ్లెట్స్ వాడుకోండి అని ఉండదు. ఇండియాలో మన కల్చర్ వైజ్ కొంతమంది అడుగుతూ ఉంటారు, బట్ దీన్ని అదే పనిగా అబ్యూస్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఒక లేడీని చూశాను నేను, తనకి రావడమే చాలా సివియర్ పెయిన్తో వచ్చారు. చూస్తే ఐ థింక్ ఒక 1 లీటర్ 1.5 లీటర్స్ బ్లడ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చేసి అది పగిలిపోయి అక్యుములేట్ అయిపోయింది. దెన్ ఐ హ్యాడ్ టు డూ ఎన్ ఎమర్జెన్సీ సర్జరీ టు సేవ్ హర్. ఒక 3 ప్యాకెట్ల బ్లడ్ పెట్టాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకైంది? ఇలాంటి పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ వల్ల కూడా అందరికీ ప్రెగ్నెన్సీస్ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఫామ్ అవుతాయి. ఆ ట్యూబ్ మూవ్మెంట్ ఏమైనా కొంచెం స్లో అయిపోయింది అనుకోండి, బేబీ వెళ్ళి అక్కడ అతుక్కొని ఉండిపోతుంది. ఇలాంటి పిల్స్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. వై డు యూ అబ్యూజ్ ఇట్? ఇంకొక కండిషన్ చెప్తాను. ఒక అమ్మాయి పెళ్లి ముహూర్తాలు ఉన్న పిల్లలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు యూజువల్లీ ఏం చేస్తారంటే ఇంట్లో చేయాల్సినవన్నీ చేసేసి పీరియడ్ టైం కూడా దాటిపోయి లాస్ట్ మినిట్లో వస్తారు. వచ్చి పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్ కావాలి అంటారు. అప్పుడు నేను ఒకటే చెప్తా, ఇది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అలానే ఎక్కువ డోసెస్ వేసుకోవటము అది కూడా మంచిది కాదు కదా. ఒక అమ్మాయికి ఇలాగే పెళ్లి రేపు 1 వారంలో ఉందనగా పాపం అమ్మాయికి ముందు రోజు పీరియడ్ వచ్చేస్తుంది. నేను పిల్ పెట్టిన అమ్మాయికే. రావచ్చు, రాకుండా ఆపలేం కదా. ఇఫ్ యూ కమ్ లేట్ ఆర్ ఇఫ్ ద డోస్ ఈస్ నాట్ అడిక్వేట్, అది రావచ్చు. బికాస్ దట్ పిల్ ఈస్ నాట్ డిజైన్ టు డూ దాట్. ఆ అమ్మాయి అయితే నాకు ఇప్పుడు చచ్చిపోవడం తప్ప ఇంకొక దారి లేదు, రేపు పొద్దుట పెళ్ళుంది, నేను ఈ విషయం ఇంట్లో చెప్తే పెళ్ళి ఆపేస్తారు. వై? ఎందుకు ఆపాలి? పీరియడ్ అనేది నార్మల్ కాదా? అంటే పెళ్లి పీటల మీద కూర్చోపెట్టారు కదా, అదే ఎందుకు పెట్టకూడదు అంటారు నేను. అదే మన ఎందుకు పెట్టకూడదు? దానికి మరి ఆ పిల్లల్ని అంత స్ట్రెస్ లో పెట్టడం మంచిదా? అది చెప్పండి. పోయి నాకు ఆన్సర్. ఓకే, నేను అగ్రీ అవుతాను, మీకు సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి, మీరు పీటల మీద ఆడపిల్లలు కూర్చోబెట్టకూడదు పీరియడ్ వచ్చినప్పుడు కదా. మరి ఆ అమ్మాయికి అంత మెంటల్ స్ట్రెస్, సూసైడ్ చేసుకోవాలన్నంత బాధ కలిగించడం అనేది అవసరమా? ఈజ్ ఇట్ ఫెయిర్?
ఖచ్చితంగా. మన సెంటిమెంట్స్ కోసం అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టాలా మనం? అండ్ మీరు ఒక ముహూర్తం పెడతారు, ఆ ముహూర్తానికి అమ్మాయికి పీరియడ్ వస్తుందో లేదో తెలుస్తుందా? లేదు కదా. అంటే మామూలుగా అందుకే కదా మన ఆడవాళ్ళకి ముందు డేట్లు చూసి ముహూర్తాలు పెడతారు. కానీ ఇది న్యాచురల్ గా మన చేతిలో మీరు లేనిది స్ట్రెస్ ఇది. తీసుకుంటే గనక పీరియడ్ డిలే అయిపోవచ్చు, టైంకి వచ్చేయచ్చు. కరెక్ట్. అది మన చేతిలో ఎప్పుడైతే కరెక్ట్ టైంకి రావాలి అనుకుంటారో అప్పుడే రాదు. ఉంది. Right. హార్మోన్స్ అన్నవి మన బాడీ ఫంక్షన్ మీద, స్ట్రెస్ లెవెల్స్ మీద అన్నింటి మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఒకటే డౌట్, మరి ఆ పిల్ల ఎందుకు చేశారు? ఆ పిల్ రీజన్స్ వేరు యూజ్ చేయడానికి. Okay. హెవీ బ్లీడింగ్ అయినప్పుడు వాడతాము, ఎండోమెట్రియం ఏమన్నా కరెక్ట్ చేయాలంటే వాడతాము. పోస్ట్పోన్మెంట్ కి ఎవరు కనిపెట్టలేదే పిల్. దాన్ని దీనిగా యూజ్ చాలా ఎక్కువ అబ్యూస్ చేస్తున్నారు, పిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు. పోనీ ఇంట్లో పోనీ అమ్మాయి పెళ్లి ఓకే మీరు అడిగారు, పెళ్లికి వచ్చే చుట్టాలకి వాడేస్తున్నారు, ఆ చుట్టాల పిల్లలకి వాడేస్తున్నారు. ఎందుకు? మన ఇంట్లో ఫంక్షన్ ఉందంటే మనం మెయిడ్స్ చేత ఒక వాడించేస్తున్నాం. డోలో వాడినట్టే. దట్ ఈస్ నాట్ రైట్. యూ షుడ్ నెవర్ అబ్యూజ్ యువర్ బాడీ. లెర్న్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయిందా? చేసుకుంది. మామూలుగా ఇప్పుడు అబార్షన్స్ బాగా చేసుకుంటారు కదా, కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ మాత్రం సివియర్ గా వస్తాయి కదా. ప్రాణం పోయే వరకు కూడా వెళ్ళొచ్చు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ని అస్సలు ఈజీగా తీసుకోకూడదు. మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ప్రాపర్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ఏంటి అన్నది గో టు గైనకాలజిస్ట్, డిస్కస్ అండ్ యూజ్. మీకున్న సగం జ్ఞానంతో వాడేసి దానికి ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని ఏముందిలే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కదా అబార్ట్ అయిపోతుంది అని లైట్ తీసుకోకూడదు. రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది, అబ్బాయి వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, చూశాను, ఓకేనా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారు. సరే టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పాను, ఫామ్స్ సైన్ చేసి రండి అని బయటకు పంపించాను. బయటకు వచ్చి మేడం మీకు ఒక విషయం చెప్పాలి అని మళ్ళీ వాళ్ళిద్దరు లోపలికి వచ్చారు. మేడం చాలా క్యాజువల్గా, మేడం ఇది ఫస్ట్ టైం కాదు మేడం, ఇంతకుముందు ఒక 6 అయ్యాయి అన్నాడు. అబార్షన్సా? 6 అబార్షన్స్ అయ్యాయట. నేను అన్నాను, నేను మిమ్మల్ని ట్రీట్ చెయ్యను, మీకు మీ బాడీ మీద ఆ బేబీ మీద రెస్పెక్ట్ లేకపోవచ్చు, నాకు ఉంది, నేను ట్రీట్ చేయను, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేను ట్రీట్ చేయను అని చెప్పి పంపించేశాను. ఒకవైపు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఏం చేయాలో తెలియక కుమిలిపోయి చచ్చిపోవాలా అన్న ఆలోచించే పిల్లలు ఉన్నారు ఒకవైపు. ఇంకొక వైపు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమవుతుంది, డబ్బులు పడేస్తే డాక్టర్ చేసేస్తుంది. నో, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. మీరు పైనుంచి దూకారు అనుకోండి, ఒకసారి దూకారు దెబ్బ తగలేదు, 2 సార్లు దూకారు దెబ్బ తగలేదు, 3వ 4వ తగులుతుంది కదా. ఖచ్చితంగా. సిమిలర్ కేస్ ఐవ్ సీన్. అబార్షన్ కోసం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ లొకేట్ చేసుకుంటాం, యూట్రస్లోనే ఉందా అని కన్ఫర్మ్ చేసుకొని పిల్లిస్తాం. ఒక లేడీ ఇలాగే వచ్చారు, హస్బెండ్ ఎక్కడో వేరే దగ్గర ఉంటారు, చాలా ఒబీస్ లేడీ అండ్ ఆల్. తనకి ఆ రోజు శాక్ కనపడలేదు. నాకు ప్రెగ్నెన్సీ విజువలైజ్ అవ్వట్లేదమ్మా, ఒక వారం తర్వాత చూస్తాను అని చెప్పాను. ఆవిడ ఏం చేశారు, అంతకుముందు 7 సార్లు అబార్షన్ పిల్లు వేసుకుందిట. అబ్బా, 8వ సారి నా దగ్గరకు వచ్చింది. నేను అన్నాను, నాకు కనిపించట్లేదమ్మా, ఇప్పుడు నేను ఇవ్వకూడదు, కొంచెం వెయిట్ చేసి రండి, బ్లడ్ టెస్ట్ చేసుకుని రండి అని చెప్తే బయటకు వెళ్ళి ఎవరి దగ్గర తీసుకుని వేసేసుకుంది. సో నాకు ఒక 4 రోజుల తర్వాత కాల్ వచ్చింది ఒక హాస్పిటల్ నుంచి, మేడం మీరు ఒక పేషెంట్ చూశారు 4 days ago, మీరు మళ్ళీ రమ్మన్నారు, కానీ తను ఎక్కడో తీసుకుని పిల్లు వేసేసుకుంది, చావు బ్రతుకుల స్టేజ్లో వెళ్ళింది ఆ హాస్పిటల్కి. ఆ అమ్మాయికి ఏమైంది, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, గర్భసంచిలో కాకుండా. పిల్లు వేసుకుంది, అది రప్చర్ అయిపోయింది, హెవీ బ్లీడింగ్ అయిపోయి బ్రతుకుతుందా లేదా అన్న సిచ్యుయేషన్లో ఆపరేషన్ చేశారు. వై డూ యూ డూ దాట్ ఈజ్ మై క్వశ్చన్. వెన్ యూ హ్యావ్ ఎ బేబీ, వెన్ యూ డూ నాట్ వాంట్ ఎనీ మోర్ కిడ్స్, వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ ఎ ప్రాపర్ బర్త్ కంట్రోల్ మెథడ్ కదా. ఇట్స్ అ లైఫ్ కదా దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ సైడ్ అస్. ఎలాగా 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎలా అలా? క్షణిక సుఖానందం కోసం జీవితాలు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అల్టిమేట్ గా పోయేది ఆడవాళ్ళు ప్రాణాలే. ఐఎమ్ నాట్ సేయింగ్ సెక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఓకే గో హ్యావ్ రెస్పెక్ట్ యువర్ బాడీ ఈజ్ ఆల్ ఐఎమ్ సేయింగ్. కన్సల్ట్ డాక్టర్, యూజ్ ప్రాపర్ ప్రికాషన్. ఈజ్ ఇట్ దట్ డిఫికల్ట్? రోజు ఒక బర్త్ కంట్రోల్ పిల్ వేసుకోవడం డిఫికల్టా, లేకపోతే ఒక కాపర్టీ లూప్ పెట్టుకోవడం డిఫికల్టా? ఈజ్ ఇట్ డిఫికల్ట్? లేదు 2 పిల్లలు ఉన్నారు, ఒక సగం పూట సెలవు పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం డిఫికల్టా? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దాట్? సో అమ్మాయి సేఫ్ అయిపోయిందా సర్జరీ? ఫైనల్లీ ఆవిడ బతికారు. అసలు ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం. ఖచ్చితంగా. అంటే దేవుడు తల్లి కడుపు నుంచి జన్మనిస్తే ఆ తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత బతికిచ్చేది డాక్టరే. సో నిజంగా అందుకే మిమ్మల్ని దేవుళ్ళతో సమానం అని అంటారు. ఐ డిసగ్రీ విత్ దట్. ఎందుకు? సొసైటీ చాలా చేంజ్ అయిపోయింది, మనుషుల యాటిట్యూడ్ చాలా చేంజ్ అయిపోయింది. మమ్మల్ని దేవుళ్ళ చూడక్కర్లేదు, మమ్మల్ని మనుషుల్లా చూడండి చాలు. ఎందుకండి? మేము చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నార్మల్ డెలివరీ అయితే డబ్బులు రావు కాబట్టి గైనకాలజిస్ట్ సిజేరియన్ చేసేస్తారు అనుకుంటారు కదా. అసలు నిజంగా కారణం ఉండి చేశారా, కారణం లేకుండా చేశారా ఏమీ ఆలోచించరు. డాక్టర్స్ ఉన్నారు, దోచుకుంటారు.
ఇలాగే ఆలోచిస్తారు తప్పితే ఏంటి రీజను, ఎందుకు చేశారు, కారణం ఉండే చేసుంటారు కదా అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసలు డాక్టర్కి ఇస్తున్నారు ఈ రోజుల్లో. చాలా వరకు డాక్టర్స్ని డబ్బులు దోచుకునే వాళ్ళలాగా చూసేస్తున్నారు. దట్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ రైట్. నేనేమంటానంటే ప్రతి పనిలోనూ దైవత్వం ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరామ్యాన్ ఉన్నారు, ఆయన పని ఆయన కరెక్ట్గా చేయాలి, ఆ పనిలో దైవత్వం ఉంటుంది. సో నేను స్పెషల్, నేను దేవుడిని, నేను ఏదో గొప్ప పని చేస్తాను అని నేను అన్ను. నేను చేసే పని నేను బాగా చేస్తే నేను దేవుడే, అంతే. మీరు చేసే పని మీరు బాగా చేస్తే మీరు దేవుడే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ బిలీవ్ ఇన్ పీపుల్. సో మమ్మల్ని దేవుళ్ళ చూడక్కర్లా, మనుషుల్లా చూసి మా పనికి రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఇంతలాగా చెప్తున్నానంటే ఏదో pain అన్నీ బాగా. చూసుంటాం మేము. Yes, అదే అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని స్టోరీస్ షేర్ చేయడానికి టైం సరిపోతుంది. టైం సరిపోదు, అర్థమైపోతుంది. అన్నం బ్రీఫ్ గా నేను చెప్పాలంటే, ఒక అమ్మాయి ప్రీవియస్ 3 ప్రెగ్నెన్సీస్ లాస్ అయిపోయాయి, తర్వాత కన్సీవ్ అవ్వట్లేదని వచ్చారు. మెడిసిన్ పెట్టాను, కన్సీవ్ అయింది, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది, అంతా అయింది. సర్విక్స్ బాగా షార్ట్ అయిపోయింది, ఫుల్ రెస్ట్లో ఉంచాము, ప్రెగ్నెన్సీ టర్మ్ వరకు కంటిన్యూ అయింది. డెలివరీకి ట్రై చేసేటప్పుడు ఇంకేవో కండిషన్స్ ఉన్నాయి, మా బెటర్ మీకు సిజేరియన్ చేసుకోవడం సేఫ్ అన్నాను. లేదు నార్మల్ కావాలి అన్నారు. సరేమో నార్మల్ చేస్తాను అన్నాను. ఇంజెక్షన్ స్టార్ట్ చేసి వెళ్ళాను ఇంటికి. సిస్టర్కి చెప్పానమ్మా చూసుకోండి, ఫాస్ట్గా వెళ్ళకూడదు అని. వాళ్ళు ఏంటి, ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే నేను సిజేరియన్ చేసేస్తానేమోనని నేను ఇంత జాగ్రత్తగా కంటికి రెప్పలా 9 నెలలు ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి జాగ్రత్తగా అక్కడ వరకు తీసుకొస్తే, నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపల 3/4 బాటిల్ ఫ్లూయిడ్ పంప్ చేస్తాడు వైఫ్ బాడీలోకి. అదేంటి? నార్మల్ డెలివరీ అయిపోవాలని. పెయిన్స్ వచ్చేసి నార్మల్ డెలివరీ అయిపోద్ది. నీ బిడ్డ గురించి నీకు వరీ లేదా? నేను ఎందుకు అంత లెక్కలు వేసి మరీ ఆ డ్రాప్ సెట్ చేసి వెళ్ళాను. గట్టిగా పెయిన్స్ వచ్చేస్తే బేబీ ఏమైపోతుంది. వెళ్ళాను, చూశాను, పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి హాస్పిటల్కి వెళ్ళాను, చూశాను, బాగానే ఉంది, సెట్ చేశాను. అలా చేయకండి అని చెప్పాను. వీళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇలాగే చేస్తారనిపించి కిందనే ఉండిపోయాను రూమ్లో. అప్పుడు చెప్పాను, ఉమ్మనీళ్ళు ఏమన్నా లీక్ అయితేనా కొంచెం యాక్సిలరేట్ అవుతుంది, నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్స్ బాగుంటుంది అని చెప్పాను. ఇలా చెప్పి కిందకి వెళ్ళక 5 minutesలో ఫోన్ వచ్చింది, మేడం ఉమ్మనీళ్ళు లీక్ అయిపోయాయి పేషెంట్కి అని. వెళ్ళి చూశాను, ఉమ్మనీళ్ళు చక్కగా ఉన్నాయి, మెంబ్రెయిన్ లీక్ లేదు, ఏం లేదు. కింద ఫ్లోర్ మీద చూస్తే ఎన్ని నీళ్ళు ఉన్నాయి. ఏంటి అంటే బాత్రూంలోంచి బకెట్లో మగ్లో వాటర్ తీసుకొచ్చి కింద పోసేసారట. అదేంటి? ఉమ్మనీళ్ళు లీక్ అయితే నార్మల్ డెలివరీ చేస్తానన్నాను కదా అందుకు. అంటే నీ అవుట్కమ్, నీ గోల్ నార్మల్ డెలివరీ అయినా బేబీ ఎలా ఉన్నా పర్వాలేదా? సో ఇక్కడ నన్ను కదా విలన్లా చూశారు. అంటే నేనంటే కదా నమ్మకం లేదు అక్కడ. ఎందుకు? డాక్టర్లు డబ్బుల కోసం మాత్రమే సిజేరియన్ చేస్తారు అన్న ఒక అపోహ వల్ల ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు బాధ చేస్తుంది. ఖచ్చితంగా. ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు బేబీ పుడుతుందా అని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. ఆ కప్పులు ఎలా చూశారో నేను అలా చూశాను. ఎందుకంటే అసలు ఆ వీక్ గడుస్తుందా లేదా అన్నట్టు ఉండే తన ప్రెగ్నెన్సీ జర్నీ అంతాను. వెన్ పీపుల్ ట్రీట్ యూ లైక్ దాట్, ఐ డోంట్ వాంట్ యూ టు ట్రీట్ మీ లైక్ ఎ గాడ్, ట్రీట్ మీ లైక్ ఎ నార్మల్ పర్సన్. ఇందాక మనం అనుకున్నాం కదా, అబార్షన్ పిల్స్, కొన్ని పిల్స్ వాడటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అన్నారు. అది నిజమేనా? లేదు, అబార్షన్ పిల్స్ వోంట్ కాజ్ క్యాన్సర్. క్యాన్సర్కి మనం ఈ చిన్న చిన్న పిల్స్ వీటిని బ్లేమ్ చేయడం కంటే కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉందన్నది చూసుకోవాలి. ఫస్ట్ అసలు హెల్దీ ఫుడ్ తింటున్నామా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, చాలా ఈజీ కదా డిటెక్ట్ చేసుకునే టెస్ట్, అది చేయించుకుంటున్నామా? బ్రెస్ట్ క్యాన్సర్కి చిన్న ఎక్స్రే లాంటిది, మ్యామోగ్రామ్ లాంటిది చేస్తే సరిపోతుంది కదా, అది చేయించుకుంటున్నామా? బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ ఉంటుంది, 2 yearsకి ఒకసారి, 40 years దాటిన తర్వాత చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ అన్నీ మిస్ అయ్యి ఏదైనా తింటే వచ్చేస్తుందేమో, లేకపోతే ఇదేమైనా చేస్తే వచ్చేస్తుందేమో అని సిల్లి రీజన్స్ గురించి ఆలోచిస్తాం తప్పితే మేజర్ థింగ్స్ మనం చేయాల్సినవి అండ్ రెగ్యులర్గా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటివి మిస్ అయిపోతాం. సో అంటే ఇప్పుడు మామూలుగా ఇంటికి ఆడదే కాబట్టి అందం కానీ, ఆనందం కానీ, ఆ కళ కానీ ఇంటికి ఆడదే అనమాట. మీ దృష్టిలో ఎలా అంటారు? అమ్మాయి అంటేనే నిజంగా, అందుకే మహాలక్ష్మి అంటారు, ఒక ఆదిశక్తి అంటారు. అంటే ఆడవాళ్ళకి మా ఇంట్లో అలాగే ట్రీట్ చేస్తారు. ఆడపిల్లల్ని స్పెషల్ గానే ట్రీట్ చేస్తారు చాలా, అబ్బాయి కంటే కూడా. అండ్ ఈ రోజు వరకు కూడా ఏదైనా సరే ఆపర్చునిటీ నాకు కానీ మా తమ్ముడికి కానీ ఇచ్చే విషయంలో మా పేరెంట్స్ ఈక్వల్ గానే చూసారు. యాక్చువల్లీ మా తమ్ముడికి చేసిన దానికంటే ఎక్కువ నాకే చేస్తున్నారు పాపం ఇప్పటికీ. నాకు పాప పుట్టింది. నాకు పాప పుట్టినప్పుడు అయితే హాస్పిటల్లో వీళ్ళందరూ ఎంత గోల చేశారంటే వాళ్ళు అన్నారు, మీ ఫ్యామిలీలో అసలు ఆడపిల్ల లేదా, ఫస్ట్ టైం పుట్టిందా అని అడిగారు. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడపిల్లలకి. బట్ దెన్ నేనేమంటానంటే, అండ్ కొంతమంది అంటారు ఆడపిల్ల ఏమన్నారు మీరు ఇందాక, మహాలక్ష్మి, కానీ ముందు ఒక అబ్బాయి అయిపోతే బాగుంటుంది. ఎందుకలా? అబ్బాయి అయిపోయిన తర్వాత ఆడపిల్ల మహాలక్ష్మి. ఫస్ట్ అబ్బాయే కావాలి, ఫస్ట్ అబ్బాయి కావాలి, తర్వాత ఆడపిల్ల అయితే మాకు ఇష్టం. దట్ ఈస్ రాంగ్. సో అక్కడ నేను అంటాను, ఆడపిల్ల మహాలక్ష్మిలా ట్రీట్ చేయక్కర్లేదు, దేవుళ్ళ ట్రీట్ చేయక్కర్లేదు, ట్రీట్ హర్ యాజ్ ఈక్వల్. అండ్ ఆ ఇంటికి మెయిన్ ఆడపిల్ల అన్నారు కాబట్టి ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ యాజ్ అ డాక్టర్.
ఇంట్లో తల్లి ఫస్ట్ తన హెల్త్ తను చూసుకోవాలి. అప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్త్ అంతా బాగుంటుంది. అమ్మలు ఏమనుకుంటారంటే నేను స్వార్థంగా ఉండకూడదు, నేను టైంకి తినకూడదు, అందరికీ పెట్టే నేను తినాలి అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఒక టిపికల్ హౌస్ అనుకుందాము, ఫాదర్ ఏమీ వంట చేయరు కదా, మేబీ 7 o'clock 8 o'clock లేస్తారేమో, పేపర్ పట్టుకుంటారేమో, 7 వేలు కాఫీ తెచ్చిస్తుంది, అప్పటికి టిఫిన్ రెడీ చేసి ఉంటుంది. పిల్లలు అప్పుడే లేస్తారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా మటుకు ఏం చేయట్లేదు. సో వాళ్ళకి అన్నీ సర్ది పెడుతుంది. అంత అంటే నేనేం చెప్తున్నానంటే అప్పటి వరకు మన యాక్టివిటీ ఈజ్ వెరీ లో. మనకు అన్నిటికంటే ముందే అమ్మాయిలు ఆవిడ లెగుస్తారు, ఆవిడ పనిచేస్తారు. మనం అప్పుడే లేచి ఫస్ట్ మనకి ఫుడ్ వస్తుంది. మరి ఆవిడ ఉదయం నుంచి లేచి పనిచేస్తున్నారు కదా, ఆవిడ కదా ఫస్ట్ తినాలి. సో మీరు ఫుడ్ తీసుకోవటం టైంకి, మీరు మీ హెల్త్ గురించి చూసుకోవటం కానీ, లేదు మీరు మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి వారానికి ఒకసారి బయటకు వెళ్ళటం కానీ, రోజు ఒక అరగంట వాకింగ్కి వెళ్ళటం కానీ, ఇది సెల్ఫిష్ కాదు. కరెక్ట్. టేక్ దట్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఇంట్లో తల్లి హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్తీగా ఉంటుంది. ఇంట్లో తల్లికి ప్రాపర్గా ఫుడ్ కుక్ చేయటం కానీ, ఎలాంటి ఫుడ్ పిల్లలకి పెట్టాలన్న నాలెడ్జ్ కానీ, హెల్తీగా ఉండడానికి ఏమేం చేయాలన్న నాలెడ్జ్ కానీ తల్లికి ఉంటే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటే సొసైటీ బాగుంటుంది. ఆడవాళ్ళు మెచ్యూర్ అనేది ఒక ఏజ్కి వస్తుందేమో తెలియదు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 8 yearsలోనే మెచ్యూర్ అవుతూ ఉన్నారు. రీసెంట్గా నేను విన్నా, 8 years అమ్మాయి మెచ్యూర్ అయితే ఆ అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అందరూ ఏడుపులే ఇక్కడ. అసలు ఎందుకు అంటే అసలు ఆ వయసులో పాపం 8 yearsకి స్టార్ట్ అయితే ఎన్ని ఇయర్స్ దాన్ని మోయాలి ఆ బిడ్డ. అదే అది అంటే ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటాము. కొన్ని కండిషన్స్లో హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుంది. జెన్యున్గా ఆ అమ్మాయి బాడీలో కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ యూజువల్లీ ఈ రోజుల్లో ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం. అది కూడా చాలా రిఫైన్డ్ ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, పిల్లలు జంక్ ఫుడ్ అంటే బయట తినాలంటే KFC, అంతే. కూల్ డ్రింక్స్, పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా సోడాస్ అన్ని తాగుతున్నారు కదా. అలాగే నాన్ వెజ్ తినటం ఎక్కువైపోయింది. అండ్ మిల్క్ కూడాను. ఇంతకుముందు కౌ మిల్క్ తాగేవాళ్ళం, అది కూడా గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్ తాగేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా కొంత కల్తీ అయిపోయాయి కదా. అండ్ యాక్టివిటీ లేదు. అమ్మకు ఫోను, నాన్నకు ఫోను, బిడ్డకు ఫోను. అండ్ యూజువల్ వన్ సింగిల్ చైల్డ్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆడుకోవడానికి పిల్లలు ఉండరు. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి పిల్లలకి. అండ్ వాళ్ళు తినే ఫుడ్ కూడా మనం చూడాలి కదా. కార్న్ఫ్లేక్స్, పాలు, మనం కార్న్ఫ్లేక్స్ పాలు తిని పెరగలేదు కదా. ప్యాకెట్లోంచి ఇలా ఓపెన్ చేసుకుని తినే ఫుడ్ మనం తినలేదు కదా. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ప్యాకేజ్ ఫుడ్స్ తినకూడదు. అండ్ బ్రాయిలర్ చికెన్, మన లెవెల్ ఆఫ్ లివింగ్ పెరిగిన తర్వాత మనం తినే ఫుడ్ క్వాంటిటీ కూడా బాగా పెరిగిపోయింది. నేను మీకు ఫస్ట్ చెప్పాను, మాకు తినడానికి సరిపడా ఉండేది, కానీ బాగుంది ఇంకొంచెం తిందామంటే అంత ఎక్కువ ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటి, అబండెన్స్. అది సరిపోతుందన్నా కూడా మనం ఇంకా కొసరి వడ్డించేస్తాం. తిను తిను తిను. ఎంత తింటున్నారు పిల్లలు, ఎంత ఖర్చు పెడుతున్నారు. యాక్టివిటీ తగ్గిపోయింది కదా బాగా. కూర్చుంటారు, టీవీ చూస్తారు, లేకపోతే టీవీలో గేమ్స్ ఆడతారు, బయటకు వెళ్ళి ఆడుకునేది తగ్గిపోయింది. వీటి వల్ల అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అమ్మాయిలు హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. దానివల్ల PCOD అని, ఇన్ఫర్టిలిటీ అని, వీటన్నింటితో సఫర్ అవుతారు. ఇదే ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయిలకి కూడా వాళ్ళు పెద్దయ్యాక తెలుస్తుంది. స్పర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీస్ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు మా లేడీస్గా ఎక్కువ జీన్స్, ఇప్పుడు అందరికి బాగా అదొక ట్రెండ్ అయిపోయింది, మంచిగా జీన్స్ వేసుకుంటారు. సో దానివల్ల కూడా జీన్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అంటే ఆ టైట్ క్లోత్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అన్నది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సరిగ్గా జరగదు. దానివల్ల వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని అంటారు, ఓకే. బట్ ఆఫీస్ ప్లేసెస్లో లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే యూరిన్ని స్టాప్ చేసుకుంటారు. రాంగ్ హ్యాబిట్ అగైన్. అండ్ ఇంకా ఏం చేస్తారు, వాళ్ళే ఉదయం ఆఫీస్కి వచ్చారనుకోండి, వాష్రూమ్స్ క్లీన్గా ఉండవనో ఏదో రీజన్కి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వాటర్ తాగరు. ఇంటికి వెళ్ళగానే 1 liter వాటర్ తాగేస్తారు, తాగేస్తాం ఇవాటికి అనుకుంటారు. దట్ ఈస్ నాట్ రైట్. మీరు త్రూ అవుట్ ద డే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అలాగే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ యూరిన్ పాస్ చేసేస్తూ ఉండాలి. అప్పుడే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా మొబైల్స్ మనం చూసుకుంటే పక్కన పెట్టుకొని పడుకోవడం, లేదు అంటే కొంతమంది లేడీస్ బ్లౌజ్ లో, అంటే ముఖ్యంగా మెయిడ్స్ చూస్తాం మనం, బ్లౌజ్ లో పెట్టేసుకుంటారు. ఈవెన్ సెల్ ఫోన్స్ పాకెట్లో, ప్యాంట్ పాకెట్లో పెట్టుకోవడం కూడా నాట్ ఎ గుడ్ హ్యాబిట్. దానివల్ల కూడా స్పర్మ్స్ అవి డ్యామేజ్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిల్ ఇన్ఫర్టిలిటీ కూడా బాగా పెరిగిపోతుంది కదా. ఒకటి స్మోకింగ్, ఆల్కహాల్, ఈ రేడియేషన్ ఎక్స్పోజర్, పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్. మనం చేయగలిగినవన్నా మనం చేయాలి కదా. ఎయిర్ పొల్యూషన్ అయినా కరెక్ట్ చేసేయగలమా, చేయలేం కదా. చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోగలిగేవి మనం చేయాలి. పడుకునేటప్పుడు ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకోవటము, అవసరం లేకపోతే ఇంట్లో రౌటర్స్ అవి ఆఫ్ చేసుకోవటము, అన్నెసరీ వైఫై
అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవటము, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని డిసీజ్ వస్తాయి అని అంటారు. ఇప్పుడు కప్స్ కూడా వస్తున్నాయి కదా. అంటే ప్యాడ్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ వస్తుంది, కప్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ ఉండదు అని కాదు. ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. 4 to 6 hours ప్యాడ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసేయాలి. ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. చక్కగా పీరియడ్ టైంలో కూడా వాటర్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ పాటించాలి. మెన్స్ట్రువల్ కప్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన భూమి ఎలా ఉందో దానికంటే బెటర్గా తయారు చేసి మనం ఇవ్వలేము మన పిల్లలకి కానీ మన తర్వాత జనరేషన్స్కి కానీ. అట్లీస్ట్ దాన్ని పాడు చేయకుండా ఇస్తే చాలు. అలాంటివి చెయ్యాలంటే చిన్న చిన్న చేంజెస్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో తాగకపోవడం, ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఒక స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. పిల్లలకి డైపర్స్ అవసరం ఉన్నా లేకపోయినా వేయకండి. మీరు కూడా శానిటరీ ప్యాడ్ మానేసి మెన్స్ట్రువల్ కప్కి స్విచ్ అవ్వండి. మన హెల్త్కి బాగుంటుంది, ఎన్వైరన్మెంట్కి కూడా మంచిది. ఎనీహౌ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, వైజాగ్ నుంచి వచ్చారండి, నిజంగా మీకు చాలా 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 థ్యాంక్ యూ for inviting me. మచ్ అండి. చూసారు కదండి, ఇవాళ మహాలక్ష్మితో బోల్డ్ అన్ని ముచ్చట్లు, బోల్డ్ అంత నాలెడ్జ్ పెంచుకున్నాం. సో మరో వారం మరో మహాలక్ష్మితో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.